హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. అదేంటి మంద కట్టగట్టుకొని పోతుర్రు, ఎటు పోతుర్రు అనుకుంటున్నారా? మేమైతే మూవీకి వెళ్తున్నాం. ఆ మూవీ నేమ్ ఏంటో లాస్ట్ లో చెప్తా, వీడియో ఎండ్ వరకు చూడండి. యాక్చువల్ గా ఈ రోజు ఏంటంటే ఆఫ్టర్నూన్ హెచ్ఓడి క్లాస్ ఉంది. ఆ హెచ్ఓడి క్లాస్ ఉందనే భయం లేకుండా మేమైతే మూవీకి వెళ్తున్నాం. సడన్ గా ప్లాన్ వేసుకొని వెళ్ళినాం. సార్ క్లాస్ కి వెళ్తుండు, మేమేమో మెల్లగా తప్పించుకొని వచ్చినాం. మేమైతే 2 o'clock షోకి వెళ్ళినాం, కానీ మేము కాలేజ్ లో స్టార్ట్ అయింది మాత్రం 1:45 అట్లా అయింది. ఫాస్ట్ గా వెళ్తున్నాం. ఇంకా మనీ ఆటోలనే కలెక్ట్ చేసి ఒకరేమో స్నాక్స్ తినికి పోయారు, ఇంకొకరేమో టికెట్ తీసుకుంటారు. నేను మాత్రం నా కంటెంట్ బిజీలో ఉన్నా అనుకోండి. ఫైనల్లీ ఆల్ సెట్, మూవీ కరెక్ట్ టైం కి రీచ్ అయినాం. టికెట్స్ కూడా దొరికినాయి. యాక్చువల్ గా థియేటర్ లోపలికి పోయి చూసేసరికి అసలు ఎవ్వరు లేరు. థియేటర్ మొత్తం ఖాళీ, మేమే ఫస్ట్ వెళ్ళినాం. ఈ బ్యాచ్ అంతా స్నాక్స్ తీసుకురావడానికి పోయిన బ్యాచ్. మూవీ స్టార్ట్ అయింది, థియేటర్ లో ఇంకా ఎవ్వరు రాలేదు. థియేటర్ మొత్తం ఖాళీగానే ఉంది. కొంచెం డౌట్ గా అనిపించింది, అసలు మూవీ బాగుందా బాలేదా, అసలు ఎందుకు వచ్చినాం, వేస్ట్ గా వచ్చినామా అనిపించింది. ఫైనల్లీ మూవీ స్టార్ట్ అయింది. ఫస్ట్ పార్ట్ మాత్రం కొంచెం బోరింగ్ గానే ఉంది. అసలు మీకు మూవీ నేమే చెప్పలేదు కదా. మూవీ నేమ్ ఏంటంటే కపుల్ ఫ్రెండ్లీ. సెకండ్ పార్ట్ మాత్రం బాగుంది, నాకు చాలా నచ్చింది. ఇక్కడ తాత డెడికేషన్ చూడండి, అసలు సినిమాకి తాత ఏజ్ కి సంబంధమే లేదు. సినిమా అయితే బాగుంది. ఇది క్లైమాక్స్ సీన్, సేమ్ రాజవేడ్స్ రాంబాయి మూవీ లాగా అనిపించింది. కానీ అందులో ఇద్దరు కపుల్స్ చనిపోతారు, ఇక్కడ మాత్రం హీరోయిన్ ఒక్కతే చనిపోయింది. ఎండింగ్ మాత్రం వెరీ ఎమోషనల్. లాస్ట్ లో ఒక కొటేషన్ అయితే ఇచ్చిండు, లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ సడన్ గుడ్ బైస్, హ్యాండిల్ ఇట్ విత్ కేర్ అంట. అసలు మూవీ అంతటికంటే ఇదే చాలా బాగా నచ్చింది నాకు. ఈ రోజుకి ఇంతే. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.